ఖురాన్ గ్రంథాన్ని గురించి, ఖురాన్ గ్రంథం యొక్క ఔన్నత్యం గురించి సమాజానికి తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం. అసలు ఖురాన్ ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఖురాన్ గ్రంథం ఎందుకోసం వచ్చింది? ఖురాన్ ఎవరి కోసం వచ్చింది తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం పంపాను అంటున్నాడు. మేము ఈ గ్రంథాన్ని నీ మీద అవతరింపజేశాము, మీపై గ్రంథాన్ని పంపాము ఓ ప్రజలారా. ఇందులో మీ ప్రస్తావనే ఉంది, అయినా మీరేంటయ్యా ఆలోచించడం లేదు, అయినా మీరు ఎందుకనయ్యా చదవడం లేదు, అయినా మీరు ఎందుకయ్యా మార్గం తప్పిపోతున్నారు. ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారు, అటకల మీద పెట్టెల్లో చుట్టూ వేసి ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు అందనివ్వకుండా, ఖురాన్ గ్రంథం యొక్క సందేశాన్ని ప్రజలకు చేరనివ్వకుండా మన సమాజమే అడ్డుపడుతుంది అంటే ఎవరు కూడా ఆశ్చర్యపోనవసరం. కారణం ఏమిటంటే ఖురాన్ చదవకూడదు, ఖురాన్ అర్థం కాదు, ఖురాన్ చదివితే తప్పులు పోతాయి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తికైతే ఖురాన్ గ్రంథం చదవడం రాదో కానీ అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదవటం కోసం తాపత్రయంతో ఆశపడుతూ దానికోసం కృషి చేస్తూ చదువుతాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా,